హాయ్ ఫ్రెండ్స్, మాకైతే 5 కేజీల గోంగూర ఎండు రొయ్యలు పచ్చడి అడిగారండి. అందుకోసం నేను ఇది 5 కట్టలండి. చూడండి ఎంత వచ్చిందో. ఇక్కడ 1.5 కేజీ రొయ్యలు తీసుకొస్తే ఎంత అవుతుంది. ఇది ఎండు రొయ్యలు అండి. గోంగూర ఎండు రొయ్యల పచ్చడి, నిలువ పచ్చడి అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ పెడితే ఆర్డర్ పెట్టుకోవచ్చండి. మన దగ్గరలో నాయుడుపేట, సూలూరుపేట ఇలాంటి దగ్గరలో ఉన్న విలేజ్లు కానీ ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చండి. మేము ఆల్రెడీగా అంగళ్ళకు కూడా వేస్తున్నాము. మీకు కావాలంటే చిన్న ప్యాకెట్స్ 30 రూపాయలే అండి. మీరు తీసుకోవచ్చండి. ఒక్కరికి సరిపోయేంత అన్నంలోకి మన పచ్చడి అనేది వాళ్ళ బడ్జెట్లోకి మనం అమ్ముతున్నాము. మీకు ఎవరికైనా కావాలన్నా, చిన్న చిన్న కొట్లలో కావాలన్నా మేము ప్యాక్ చేసి పంపిస్తామండి. ఓన్లీ 30 రూపీసే అండి ప్యాకెట్. ఇద్దరికి కూడా సరిపోతుందండి రైస్లోకి. టేస్ట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, మీరు టేస్ట్ చేసి తీసుకోవచ్చు. మీకు ఎవరికైనా కావాలన్నా స్క్రీన్ పైన ఇస్తాను నెంబర్కి కాల్ చేయొచ్చు, వాట్సాప్కి పెట్టుకోవచ్చు అండి ఆర్డర్లో. మన దగ్గర అన్ని నాన్ వెజ్ పచ్చళ్ళు ఉంటాయండి. ఆల్రెడీ ఇప్పుడు కొరమేను కూడా అడిగారు. వర్షం పడి ఆగింది కాబట్టి కొరమేను కొంచెం దొరకను కష్టం. అయితే కొరమేను పచ్చళ్ళు అయితే మేము అడిగిన వెంటనే పెట్టిస్తున్నామండి. ఇప్పుడు మాకు మటన్ కూడా 7 కేజీలు వచ్చింది. అది కూడా ఉప్పంచలేసి అని. ఎండ ఇప్పుడు కొంచెం తక్కువ కాబట్టి ఎండ వచ్చినప్పుడు మేము వేస్తూ ఉండమండి ఆల్రెడీగా. అది కూడా మీకు అప్లోడ్ చేస్తాను వీడియో. మీకు ఎవరికైనా కావాలన్నా ఆర్డర్ పెట్టేసుకోండి. మన ఛానల్ ఫాలో చేయండి. ఇలా పిక్కల్స్ ఎలా కుక్ చేసుకోవాలి కూడా నేను చెప్తానండి. అయితే నాకు టైం దొరక్క నేను పెట్టడం లేదు. అయితే నేను చేసింది చూపిస్తున్నానండి. ఆల్రెడీగా గోంగూర బాగా క్లీన్ చేసుకొని బాగా ఎండపెట్టుకున్నాక ఆయిల్లో ఇలా డ్రీ ఫ్రై చేస్తున్నానండి. ఆల్రెడీగా రొయ్యలు డ్రీ ఫ్రై చేసి పెట్టుకున్నాను.